హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ మనకి జస్ట్ 32 పాయింట్స్ మాత్రమే నెగిటివ్ క్లోజింగ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేసాం. ఈవెన్ దో కొన్ని సెక్టార్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ అది కూడా జస్ట్ 0.2-0.3% ఈ లెవెల్ లోనే పాజిటివ్ ఉంది. సో ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ ఈ రోజు ఫ్లాట్ అని మాట్లాడుకోవచ్చు. అంత స్ట్రాంగ్ నెగిటివ్ క్లోజింగ్ ఏం లేదు, అంత స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ లేదు. జనరల్ గా ఇంట్రాడేలో మనం స్ట్రాంగ్ ఫాల్ విట్నెస్ చేసినప్పటికీ మార్కెట్ క్లోజింగ్ టైం కి మోస్ట్ ఆఫ్ ది ఫాల్ రికవరీ జరిగిపోయి. ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. అక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రిజెక్షన్ తో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్ సెంటిమెంట్ కన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఎప్పుడైతే ప్రీవియస్ డే లో పాయింట్ బ్రేక్ అయిందో ఇక్కడ కూడా సెకండ్ కన్ఫర్మేషన్. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో మనకి డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రాపర్ కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మార్కెట్ ఇనిషియల్ గా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. అండ్ అగైన్ ఒక స్లైడ్ కన్సాలిడేషన్ అండ్ ఎండింగ్ లో కూడా సిఐఎస్ వల్ల స్లైడ్ రికవరీ కూడా జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఏంటి? ఈ రోజు ఏదైతే మనం ఫాల్ విట్నెస్ చేసామో ఇది ఓన్లీ నిఫ్టీ 50 లో గానీ ఆర్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ లోనే కాదు, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కరెక్షన్ ఆర్ పానిక్ సెల్లింగ్ జరిగింది. దానికి మేజర్ రీజన్ ఈ రోజు ఈవినింగ్ యుఎస్ గవర్నమెంట్ ఇరాన్ కి అగేన్స్ట్ గా న్యూ టారిఫ్స్ ని అనౌన్స్ చేయబోతుంది. ఈ న్యూ టారిఫ్స్ ఇరాన్ కి మాత్రమే కాదు, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ లైక్ ఏ కంట్రీస్ అయితే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ని పర్చేస్ చేస్తుందో, ఇరాన్ కి ఎకనామిక్ గా సపోర్ట్ చేస్తున్నాయో ఆర్ డిఫెన్స్ పరంగా ఎనీ ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ ఇరాన్ కి అందిస్తున్నాయో వీటన్నిటి మీద న్యూ శాంక్షన్స్ ని విధించబోతున్నారు. అది కూడా ఇప్పటి వరకు హిస్టరీలో ఏ కంట్రీ మీద లేనంత హెవీ టారిఫ్స్ ని, హెవీ శాంక్షన్స్ ని ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా వాళ్ళు టెక్నిక్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. సో దీని వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో ఒక పానిక్ సెల్లింగ్ జరిగింది. అఫ్ కోర్స్ ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ 1.5% ఫాల్ అయి $92 దగ్గర ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ లో కొంత కూల్ ఆఫ్ కనిపించినప్పటికీ ఈ రోజు అనౌన్స్ చేయబోతున్న న్యూ శాంక్షన్స్ వల్ల మేజర్ గా మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు కూడా యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్స్, 30-year బాండ్ ఈల్స్ కూడా హై లెవెల్ దగ్గర ఉన్నాయి. దాని వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయో ఈక్విటీ మార్కెట్స్ కి అదొక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సో ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయినప్పటికీ మేజర్ సెంటిమెంట్ మనకి నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ రేపటి మార్కెట్స్ లో ట్రేడ్ చేసే ముందు ఈ రోజు యుఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతున్న శాంక్షన్స్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అవి కనుక చాలా స్ట్రాంగ్, చాలా హార్ష్ గా ఉంటే ఖచ్చితంగా మార్కెట్స్ లో మళ్ళీ ఒక పానిక్ సెల్లింగ్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ జరుగుతుంది. సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ వల్ల అలాగే మంత్లీ ఎక్స్పైరీలో నేచురల్ గా మార్కెట్స్ చాలా వాలటైల్ గా ఉంటాయి. సో వీటన్నిటి వల్ల రేపటి మార్కెట్స్ లో కొంచెం హై వాలటిలిటీ విట్నెస్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుందాం. ఓన్లీ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేస్తానండి. సో మనం మేజర్ లెవెల్స్ ఒకసారి చూసుకుంటే నిన్న ప్లాట్ చేసుకున్న దాన్ని బట్టి 24,300 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లైక్ 24,250 నుంచి 300 వరకు మనం ఎక్స్టెండెడ్ జోన్ ని మార్క్ చేసుకున్నాం. ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ మనకి ఒక రెసిస్టెన్స్, ఒక నో ట్రేడింగ్ జోన్ లో ఓపెన్ అయ్యి అండ్ అక్కడ నుంచి మార్కెట్ కొంత కన్సాలిడేట్ అయ్యి ఎప్పుడైతే కరెక్షన్ వచ్చిందో, మీరు కనుక ఈ రోజు ఓఏ ప్రొఫైల్ ని కనుక ఫాలో అవుతున్నట్లయితే, సో ఎప్పుడైతే మనకి కరెక్షన్ వచ్చిందో అదే పాయింట్ కి 24,300 దగ్గర కాల్ సైడ్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు పుట్ సైడ్. నథింగ్ బట్ 24,300 దగ్గర రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతూ ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఇలాంటి కాంబినేషన్ లో మనకి స్ట్రక్చర్ కూడా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. సో ఒక డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఇది బెస్ట్ లొకేషన్. ఆల్మోస్ట్ అన్ని సినారియోస్ కూడా మనకి సింక్ అవుతున్నాయి. ఈవెన్ దో ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయినా ప్రీవియస్ డే లో పాయింట్ ఏదైతే రీసెంట్ స్వింగ్ లో ఉందో అది కూడా బ్రేక్అవుట్ దగ్గర మీరు 24,200 దగ్గర కూడా మీరు కాల్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ విట్నెస్ చేస్తుంటారు. సో మనకి బ్రేక్అవుట్స్ వచ్చిన ప్రతిసారి ఓపెన్ ఇంట్రెస్ట్ లో కూడా కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి 2 times ఎంట్రీ తీసుకోవడానికి మంచి కన్ఫర్మేషన్స్ వచ్చినాయి ఓఏ ప్రొఫైల్ ద్వారా. సో దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో కూడా దీని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ 24,200 దగ్గర కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్ ని మార్క్ చేసుకుందాం. అఫ్ కోర్స్ లాస్ట్ వచ్చిన మొమెంటం సిఏ సిస్టమ్ ద్వారా వచ్చిన మొమెంటం కాబట్టి సో స్టిల్ 24,200 కూడా నాకు టెంపరీ రెసిస్టెన్స్. అండ్ ఆబ్వియస్లీ ఇంట్రాడే లో పాయింట్ ని ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ మేజర్ సపోర్ట్ మీకు 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. సో ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి ఓఏ ప్రొఫైల్ చూసుకోండి. రెసిస్టెన్స్ దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. లైక్ 24,300 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మధ్యలో ఎక్కడ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. మళ్ళీ 24,000 దగ్గరే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అయింది. సో మార్కెట్ ఆల్రెడీ లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ ఫామ్ అయింది కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ రోజు ఇంట్రాడే లో గనక ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చిన ఆర్ఎస్ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి రీటెస్ట్ కి వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ కరెక్షన్ వస్తుందో ఇదే లెవెల్ నుంచి ఈ రెండు సినారియోస్ లో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ సో మనకి ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ దగ్గరలో ఉన్న 24,200 దగ్గర నుంచి రివర్స్ వచ్చిన డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఆర్ 24,300 నుంచి రివర్స్ వచ్చిన డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నాను. సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సెల్ ఆన్ ప్రైస్. రేపు ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ దీనికి సపోర్టింగ్ సినారియోస్ వచ్చేసరికి ఈ రోజు నైట్ ఏదైతే యుఎస్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఉందో సో దీని నుంచి థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ లైక్ నథింగ్ బట్ చాలా నెగిటివ్ న్యూస్ లైక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం కానీ లేదా అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఏదైనా స్టేట్మెంట్స్ వచ్చినా మార్కెట్ ఖచ్చితంగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో సెల్ ఆన్ రైస్ ఆర్ ఫ్రెష్ బ్రేక్అవుట్స్ దగ్గర ఓన్లీ లెవెల్స్
లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేస్తాం. అండ్ ప్రతిరోజు మనం మాట్లాడుకున్నట్టు ట్రేడ్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూసుకోండి. సో మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాల్. అలాగే అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ చెక్ లిస్ట్ ఓఏ ప్రొఫైల్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ బ్రోకర్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీరు ఏ ప్యాటర్న్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఏదైనా ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా టెక్నికల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా ఆ ప్యాటర్న్ కూడా ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. అలాంటి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం ట్రేడ్ తీసుకోవడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ ఇండి మనీలో కనుక మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అన్ని మీరు ఫ్రీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ బ్రోకర్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ మీకు లైఫ్ టైం ₹10 ఫ్లాట్ బ్రోకరేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాట్ సైజ్. ఎన్ని లాట్స్ తీసుకున్నా ఒక ఆర్డర్ కి ₹10 మాత్రమే బ్రోకరేజ్, అది లైఫ్ టైం ఉంటుంది. ఈ ఆఫర్ ఓన్లీ లిమిటెడ్ టైం వరకు మాత్రం ఉంటుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇండి మనీకి సంబంధించిన రిఫరల్ లింక్ మెన్షన్ చేస్తున్నాం. మీరు ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే డిమార్ట్ అకౌంట్ లో మీరు ఇండియన్ మార్కెట్స్ తో పాటు యుఎస్ మార్కెట్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ సెల్ ఆన్ రైస్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా మనకి స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. తర్వాత మార్కెట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లెస్ కరెక్షన్ వచ్చినప్పుడు 77,500 జోన్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఆ బ్రేక్అవుట్ టైం పీరియడ్ కూడా 77,500 దగ్గర డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో దీన్ని బట్టి 77,500 ని మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఫాలోడ్ బై 77,000 దగ్గర మనకి ఒక సపోర్ట్ జోన్ ఫామ్ అయింది. సో ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఆల్రెడీ కరెక్షన్ వచ్చి ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది, రీటెస్ట్ లోకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ 77,000 నుంచి ఏదైనా కన్ఫర్మేషన్ లైక్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్ చూడండి, ఇంక్రీజ్ అయింది, కరెక్షన్, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ లో బ్రేక్ అయింది. ఇలాంటి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఏదైనా కనిపించినా 77,500 నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో ఇంట్రాడే లో బ్రేక్ చేసిన ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ గ్యాప్ డౌన్ జరిగిన రీటెస్ట్ నుంచి రివర్సల్ లో కూడా డౌన్ సైడ్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చిందండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అక్కడ నుంచి కంప్లీట్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఈవెన్ రీసెంట్ సపోర్ట్స్ కూడా బ్రేక్అవుట్ అయినాయి. ఈ ప్రాసెస్ లో మనం 57,500 ని ఒక స్ట్రాంగ్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. దీని ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ స్టిల్ ఇప్పటికీ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అయితే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కన్సాలిడేషన్ జరిగి స్ట్రాంగ్ డౌన్ సైడ్ మొమెంటం రాలేదు. సో దట్స్ వై ఇక్కడ ఏదైతే ఈ కన్సాలిడేషన్ జోన్ ఫామ్ అయిందో ఇది ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చిన డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఆర్ఎస్ ఇంక్రీజ్ అయినా 57,500 నుంచి రివర్సల్ లో కూడా డౌన్ సైడ్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 57,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఫామ్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్టు కనిపించినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ హైయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండే బెటర్. అండ్ మార్కెట్స్ ఈ రోజు ఈ లెవెల్ లో ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఈ రోజు యుఎస్ గవర్నమెంట్ ఇరాన్ మీద న్యూ సాంక్షన్స్ ని అనౌన్స్ చేయబోతుంది. దీన్ని కంప్లీట్ గా మనం ఫోకస్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ సాంక్షన్స్ కనుక చాలా హార్ష్ గా ఉంటే మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన న్యూస్ ని టైం టు టైం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఛానల్లో మనం న్యూస్ కూడా పోస్ట్ చేస్తాం. సో ఈ గ్రూప్ ఓన్లీ న్యూస్ కోసం మాత్రమే, ఎలాంటి అడ్వైజరీ సర్వీస్ కానీ ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.